నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మేషరాశి వారికి ఈ రోజున ఆకస్మిక లాభాలని అందుకోవడానికి అవకాశం ఉంది. ఎదురు చూస్తున్న విషయాలలో మీకు అనుకూలతలు అనేవి అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా సంతాన సంబంధమైన విషయాలలో కూడా మీరు ఎక్కువ ఆలోచనలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. దూర ప్రదేశాల్లో అనుకోని అవకాశాలు కానీ, ఆగుతూ వచ్చిన ధనాన్ని అందుకోవడం కానీ, వచ్చిన ధనాన్ని ప్రణాళికాపరంగా మీరు ఎలా ఖర్చు పెడితే బాగుంటుంది అనుకునే విషయాలలో నూతన నిర్ణయాలు తీసుకోవడానికి మొదలైన వాటికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. విదేశీ సంబంధమైన విషయాలలో కూడా ఈ రోజున చాలా వరకు మీకు అనుకూలమైన సమాచారం అందే అవకాశం, అంటే విదేశాలలో ఉండే స్వదేశీ స్నేహాలు వాళ్ళు, అంటే ఎవరన్నా ఇక్కడి నుంచి అమెరికా దూర ప్రదేశాల్లో సెటిల్ అయిన వ్యక్తులు ఎవరన్నా ఉంటే వారి ద్వారా మీరు ఆశించిన విషయాలలో మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశి వారికి ఈ రోజున ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఎదురు చూస్తున్న విషయాలలో మీకు అనుకూలమైన మార్పులు, వృత్తిలో మీకు అనుకోని హోదా కానీ, అనుకోని అవకాశాలు కానీ మీకు లభించడం అనేది, అలాగే ఏదైనా ఒక ముఖ్యమైన ఇంటర్వ్యూలకి అటెండ్ అయ్యే పరిస్థితి కానీ, వృత్తిలో మీకు గౌరవం పెరగడం, అలాగే మీకు ఆసక్తి శ్రద్ధ పెరగడం, నూతన అవకాశాలు రావడం మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలమైన అవకాశాలు లాంటివి మీకు గోచరిస్తున్నాయి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ మిథున రాశి వాళ్ళకి దూర ప్రదేశాల్లో వృత్తి కొరకు లేకపోతే విద్య కొరకు చేసే ప్రయత్నాలు, అలాగే పుణ్యబలం పెరగడం అనేది, ఆధ్యాత్మిక ప్రయాణాలు, తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో మీరు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం మొదలైనవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలమైన అవకాశాలు ఇవ్వడానికి ఆస్కారం అనేది ఉంది. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా మీరు ఎక్కువ ఈ రోజున దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. దానికి సంబంధించిన విషయాల్లో కూడా మీరు ఆకస్మికమైన కొన్ని నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు లాంటివి రావడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున మానసిక సంఘర్షణ అనేది కొంతవరకు అధికంగా ఉంటుంది. ముఖ్యమైన విషయాలు తాత్కాలికంగా వాయిదా పడే అవకాశం ఉంది. ఎక్కువ శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి గట్టిగా కృషి చేస్తారు. ఆ నేపథ్యంలో ఆరోగ్య సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలలో అనుకోని అవకాశాలు, అంటే దూర ప్రదేశాల నుంచి మీకు ఏమైనా రావాల్సిన ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. కానీ మాట్లాడేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడాలి. వ్యక్తులతో విభేదాలు రాకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు రాకుండా జాగ్రత్త పడతారు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ సింహరాశి వాళ్ళకి మైత్రి బంధాలు బలపడతాయి. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో మంచి సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. అలాగే మీ నెట్వర్క్ని విస్తరింపు చేసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వ్యాపారాన్ని అభివృద్ధి పరచడానికి చేసే ప్రయత్నాలలో ఎక్కువ శాతం కృషి చేసుకుంటూ ముందుకు వెడతారు. అలాగే దాంతోపాటుగా మీకు కొంత కోపం పెరగడం లాంటిదో, లేకపోతే నిర్ణయ సామర్థ్యాన్ని పెంచుకొని సడన్గా నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో ఆ యొక్క ఆకస్మిక నిర్ణయాల విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ, అంటే ఏదైనా పెట్టుబడుల విషయం కావచ్చు, నూతన విషయాలలో వ్యక్తిగతంగా సడన్ నిర్ణయాలు తీసుకోవడం విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? ఈ కన్యా రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు, అనుకోని ఖర్చులు, శక్తికి మించిన ఖర్చులు అయ్యే అవకాశాలు లాంటివి కూడా కనబడుతున్నాయి. అయినప్పటికీ అది మీరు మీ యొక్క అభివృద్ధి కొరకు చాలా వరకు ఖర్చులు చేయడానికి వెనకాడకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. భాగస్వామి వ్యవహారాల మీద అధిక శాతం దృష్టిని కేటాయిస్తూ ముందుకు పెడతారు. అయితే ధనం ఖర్చు చేసే విషయంలో కానీ, నూతన పెట్టుబడుల విషయంలో కానీ ఆకస్మికంగా తీసుకునే నిర్ణయాల వల్ల కొంత నష్టపోయే అవకాశం ఉంది. కనుక వీలైనంత వరకు ఏ నిర్ణయం తీసుకున్నా అత్యంత ఆత్మీయులతో సంప్రదింపులు జరిపి ఆ రకంగా ముందుకు వెళ్ళడం అనేది చాలా వరకు మంచిది. తులారాశి. మా తులారాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ తులారాశి వాళ్ళ విషయంలో మీ ఆలోచనలు చాలా ఎక్కువ శాతం
మీ యొక్క అభివృద్ధి కొరకు చేసే వాటి మీద అధికంగా ఉంటాయి. వృత్తిపరంగా ఏ రకంగా అభివృద్ధి చేసుకొని మనం ముందుకెళ్ళాలి అన్న విషయం మీద కీలకంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. వ్యక్తిగత అభివృద్ధి కొరకు కొంత రుణాలు తీసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. అంటే వ్యక్తిగతంగా వ్యాపార అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాల్లో నూతన రుణాల కొరకు కూడా ప్రయత్నాలు చేయడం అనేది అధికంగా ఉంటుంది. అలాగే దాంతోపాటుగా మీకు ఇప్పటిదాకా ఆగుతూ వచ్చిన విషయాల్లో ఏదన్నా అంటే చాలా కాలంగా మీకు ఆగుతూ వచ్చిన విషయాల్లో ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ పెట్టుబడికి సంబంధించిన విషయాల్లో కానీ మీ యొక్క కుటుంబము మీ యొక్క భాగస్వామితో కలిపి చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అనేది అధికంగా ఉంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా డ్రైవింగ్తో పాటుగా కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కొంత ఎక్కువ శ్రమ అనేది అధికంగా ఉంటుంది. అంటే ఇంటిని నీట్గా పెట్టుకునే విషయాల్లో కానీ గృహ వాతావరణం కోసం కానీ ఎక్కువ స్థాయిలో మీరు కృషి చేస్తూ దానివల్ల ఎక్కువ శ్రమ అనేది కుటుంబానికి సంబంధించిన పనులలో శ్రమ అనేది చాలా అధికంగా ఉండడం అనేది ఒకటి. అలాగే నూతన వాహన కొనుగోలు కొరకు కానీ వాహనం వల్ల ఇబ్బందులు లాంటివి కానీ కొంత అధికంగా కనబడుతున్న అవకాశాలు లాంటివి కూడా ఉన్నాయి. అలాగే వృత్తికి సంబంధించి కొత్త వ్యక్తుల యొక్క సహకారంతో కొత్త ఆలోచనలు చేస్తారు. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఈరోజు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ ధనస్సు రాశి వాళ్ళకి వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది, సంకల్ప బలం పెరుగుతుంది, నిర్ణయ సామర్థ్యం పౌరుషం పెరగడం, నిర్ణయాలు తీసుకోవడం, దగ్గర ప్రయాణాలు, అలాగే దూర విద్య కొరకు ప్రయత్నాలు చేయడం, తండ్రి యొక్క ఆరోగ్యం కొరకు ప్రయత్నాలు చేయడం, వాటికి సంబంధించిన ఖర్చులు లాంటివి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మీరు కొత్తగా రుణాలు తీసుకునైనా గృహానికి సంబంధించి వాహనానికి సంబంధించి నూతన మార్పులు చేయడానికి ప్రయత్నాలు చేయడానికి ఎక్కువ అవకాశం అనేది అయితే ఒకటి కనబడుతుంది. అలాగే ఆధ్యాత్మిక ప్రయాణాలకు సంబంధించి కూడా అవకాశాలు కనబడుతున్నాయి. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? ఈ మకర రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు, ఆర్థిక పెట్టుబడుల కొరకు ఎక్కువ ఆలోచన చేస్తారు. ఈ యొక్క భాగస్వామికి సంబంధించిన కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కానీ వారితో కలిపి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ వారికి ఆర్థికంగా సహకరించవలసిన పరిస్థితులప్పుడు కానీ ఎమోషనల్గా కానీ ఆర్థికంగా కానీ సహకరించే పరిస్థితులు లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏది చేసినా కూడా చక్కగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చాలా వరకు మంచిది. ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకొని ఇతరులకు సహకరించే విషయంలో కానీ ఇతరులకు ఆర్థికంగా సహకరించే విషయంలో కానీ మాట సాయం చేసేటప్పుడు కానీ ఏ రకమైన విభేదాలు రాకుండా చక్కగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళి సహకరించినట్లయితే అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం మీద కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వారికి పౌరుషం పెరుగుతుంది, నిర్ణయాలు చాలా ఫాస్ట్గా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆర్థిక విషయాలలో కానీ లేకపోతే వృత్తిలో ఆర్థికంగా ఎదుగుదల కోసం చాలా గట్టిగా కృషి చేయడం, ఆ విషయంలో వాదోపవాదాలకి అవకాశం లేకుండా తగిన విధంగా జాగ్రత్త పడాలి. అంటే వృత్తిలో మీకు ఆర్థిక అభివృద్ధి కొరకు మీరు మీ యొక్క పై అధికారులతో సంప్రదించినప్పుడు కానీ వారితో మీరు నిర్ణయాలు తీసుకున్నప్పుడు కానీ ఆకస్మికంగా నిర్ణయం తీసుకుని వృత్తిపరంగా మీరు బయటికి రావడానికి ప్రయత్నాలు చేయడం బట్టి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కనుక వృత్తిపరమైన అభివృద్ధి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ తగిన విధంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. మీనరాశి. మా చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఈరోజు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మీనరాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా ఆకస్మికమైన ఖర్చులు అనేవి, అనుకోని ప్రయాణాలు, దూర ప్రయాణాలు, విదేశీ వ్యవహారాలు మొదలైన వాటికి సంబంధించిన అవకాశాలు లాంటివి ఉన్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడులకు కూడా అవకాశం అనేది ఒకటి మనకి కనబడుతోంది. అలాగే వ్యక్తిగత ఆరోగ్య సంబంధమైన విషయాలలో మీ యొక్క ఇమ్యూనిటీ పవర్ పెంచుకునే విషయంలో కావచ్చు, ఆరోగ్య సంబంధమైన విషయాలలో కానీ లేకపోతే ఇతరుల మీద ఆధిపత్యం చెలాయించడం అంటే ఎలాగంటే నైపుణ్యాలు పెంచుకునే విషయంలో కానీ మీకు కొంత ఖర్చులు అనేవి అధికంగా కనబడుతున్నాయి. అయినప్పటికీ కూడా ముఖ్యంగా ఆరోగ్యం మీద అధిక శ్రద్ధ చూపించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది అన్ని విధాలా మీకు అనుకూలతలు ఇవ్వడానికి అవకాశం అనేది ఉంది. అలాగే నైపుణ్యాలు పెంచుకోవడానికి చాలా తీవ్ర స్థాయిలో కృషి చేస్తారు. అలాగే దాంతోపాటు వ్యక్తుల సహకారాన్ని కూడా ఆశిస్తారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణంలో ఇబ్బందులు కలగకుండా తగిన విధంగా సౌకర్య లోపం లేకుండా జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే
చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అమ్మ, ద్వాదశ రాశుల వారు అందరూ సులభంగా చేసుకోగలిగే పరిహారం ఏదైనా ఉంటే తెలియజేయండి. ద్వాదశ రాశుల వారికి పరిహారం ఏంటి అన్నది కనుక మనం వాళ్ళు చూసినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు ద్వాదశ రాశుల వారికి కూడా ఈ రోజున ముఖ్యంగా తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక విధానం అయితే, దాంతోపాటుగా ఆసక్తి, సమయం అన్నీ కూడా సపోర్టివ్గా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున వినాయకుడికి సంబంధించిన, విఘ్నేశ్వరుడికి సంబంధించిన ఆలయ సందర్శన కానీ, లేకపోతే విఘ్నేశ్వరుడి అష్టోత్తర శతనామావళులు వినడం కానీ, శ్లోకాలు వినడం కానీ, అట్లీస్ట్ శ్రీ గణేష నమస్తుభ్యం ఆరోగ్యం దేహిమే సదా అనే శ్లోకాన్ని పఠించడం కానీ, ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ముందుకు వెళ్ళడానికి, మీకు అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే విద్యాపరంగా, అలాగే ఏదైనా విఘ్నాలు ఎదురవుతున్న వాటిని అధిగమించడానికి, అన్నిటికీ కూడా మీకు ప్రారంభానికి అనుకూలత చూపిస్తుంది. కనుక విఘ్నేశ్వరుడి ప్రార్థన అనేది ఈ రోజున మీకు అన్ని విధాల అనుకూలతలని చూపిస్తుంది. అలాగే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలు కేవలం వ్యక్తిని ఉద్దేశించి చెప్పినాం కనుక అన్నీ తమకే వర్తిస్తాయని అనుకోకుండా ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి ఈ గోచార ఫలితాలు చూసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు గోచార రీత్యా ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉన్నా ఈ చిన్నపాటి పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించగలరన్న విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. నమస్కారం.